అయితే మనం నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తున్నాము. వేళ మనకి కాణిపాకం వస్తారు కదా. ఈ కాణిపాకంలో యాక్చువల్గా వినాయక చవితి టైంలో చాలా బాగా చేస్తారంట. స్పెషల్గా ఈ వినాయక చవితి టైంలో చాలా బాగా అక్కడ ఉత్సవాలు చేస్తారంట. ఎవ్రీడే రథోత్సవం అని చెప్పేసి ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటుందంట. మేమైతే 8వ రోజు ఇది. యాక్చువల్గా 8వ రోజు వెళ్తున్నాము. ఈ రోజు రథోత్సవం ఉంటుందంట. మా ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి కాణిపాకం బ్రహ్మోత్సవాలు. సో ఇది ఒక్కో రోజు వినాయక చవితి రథోత్సవం, పల్లకి సేవ అంట. సో చూశారు కదా. సో అలా ఒక్కో రోజు ఒక్కోటి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మేబీ ఒక 4 kilometers 5 kilometers వస్తుందేమో లోపలికి. అంతే. మేబీ డైరెక్ట్గా మీ తిరుపతి హైవేలో వెళ్తుంటే ఆ నుంచి 4 to 5 kilometers వస్తుంది లోపలికి. చాలా దగ్గరే ఉంటుంది. నేను కూడా అయితే యాక్చువల్గా వెళ్ళడం ఫస్ట్ టైము. ఇంతకుముందు కూడా వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు. కానీ ఇది రైట్ టైం అనిపించింది. ఎందుకంటే వినాయక చవితి టైంలో చాలా బాగుంటుంది కదా. అది మెయిన్ వినాయకుడి టెంపుల్. అంతేకాకుండా చాలా ఫేమస్ కదా వినాయకుడిది. సో ఇక్కడ చాలా బాగా చేస్తారనిపించింది. అందుకని ఈ టైంలో వెళ్తున్నాము. ఈరోజు మీకు కూడా మొత్తం చూపిస్తాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్. దీని మీద శిల్పాలు అయితే చాలా బాగున్నాయి. శివుడిది కానీ వినాయకుడి కానీ చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొంచెం లోపలికి వెళ్ళాల్సి వస్తుందేమో. లోపలికి కొంచెమే ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మనకు మెయిన్ టెంపుల్ వచ్చేస్తుంది. ఏం తింటున్నావా? జంకాయ తింటున్నా. మొత్తం తినేసిన మా బెట్టవా అయిపోయిందా? నేను ఇంత బలకం లేపు. కారుక పూసేదా సీట్లుగా కచ్చిప్ తీసుకో. బ్యాడ్ గోల్. మనకి గుడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ ఒక బ్యానర్ పెట్టున్నారు. ఇవి నైట్ టైం వస్తే చాలా బాగుండేటట్టుంది. ఇక్కడ అంతా లైటింగ్ గీటింగ్ చాలా బాగా వేస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ అయితే సపరేట్గా టికెట్ ఉన్నది వెహికల్స్కి. మీకు 60 rupees టికెట్ దీనికి, పార్కింగ్ టికెట్. ఇదే పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా అయితే చాలా ఉన్నది. ఇది గుడి దగ్గర ఉన్నది, ఇంకా పై సైడ్ కూడా ఉన్నది అనమాట. ఇది వచ్చేసి మొత్తం బ్రహ్మోత్సవాల లిస్ట్ అనమాట. ఏ రోజు ఏమేం చేస్తారనేది. బట్ మనం వచ్చేసి ఈ రథోత్సవానికి వచ్చాము. దాన్ని ఎవరెవరు స్పాన్సర్ చేశారనే లిస్ట్ ఒకటి. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మీకు మొత్తం వ్యూ కనిపిస్తుంది. అది కనిపిస్తున్న గోపురం, అది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఇక్కడ చూడండి 150 rupees టికెట్కి ఇంతమంది జనాలు ఉన్నారు. సో మేము దర్శనానికి వెళ్తే ఇంకా ఈవినింగ్ నైట్ వరకు అక్కడే బుక్ అయిపోతామని చెప్పేసి దర్శనం వద్దనుకుంటున్నాము. కానీ గుడి ఎదురుగా మాత్రం చాలా బాగున్నది వ్యూ అయితే. టెంపుల్ ఎదురుగా కోనేరు చాలా మంచిగా అనిపించింది. దాని పక్కనే అక్కడ చూస్తున్నారు కదా రథోత్సవం. అది యాక్చువల్గా రెడీ చేస్తూ ఉన్నారు. అదంతా 3 గంటలకంట. 2 గంటలకి ఏదో ఎమ్మగండ ఉందని చెప్పేసి ఆపేసినారు. మాకు కొంచెం టైం ఉందని చెప్పేసి మధ్యలో ఈ కోనేటి దగ్గరికి వెళ్ళాము. ఈ కోనేటిలో కొంచెం క్లీన్ చేసుకొని దండం పెట్టుకొని అక్కడి నుంచి మనకి ఎదురుగా వచ్చేసి ఈ కర్పూరం ఇవన్నీ వెలిగిస్తారనమాట గుడికి, వినాయకుడి స్వామి టెంపుల్కి ఎదురుగాన. సో అక్కడికి వెళ్ళేసి మనం దండం పెట్టుకున్నాము. బట్ లోపలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే లోపలికి వెళ్తే చాలా టైం పడుతుందని. సో మా బుడ్డ షాపింగ్ మధ్యలో ఇదొకటి. ఇదే రథం అయితే చాలా బాగా రెడీ చేసినారు. ఇది బ్యాక్ సైడ్. మనకి ఫ్రంట్ సైడ్ కూడా వస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి ఇంకా హార్సెస్, అక్కడ దేవుడి విగ్రహం అన్నీ కనిపిస్తాయి. చాలామంది దీని కింద నుంచి దూరొస్తున్నారు. అలా దూరిస్తే మంచిదని చెప్పేసి. అంతేకాకుండా బొరుగులు తీసుకొని ఆ రథం మీద చల్లుతారనమాట. సో ఇది నేను చూడడం అయితే యాక్చువల్గా ఫస్ట్ టైము. కానీ చాలా బాగుంది. క్రౌడ్ అయితే హెవీగా ఉండింది. మీరైతే చూడండి వీడియోను. నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మీకు మొత్తం చూపిస్తాను ఒరిజినల్గా ఎలా జరిగింది అనేది. గందరగోళంగా ఉందన్నమాట అక్కడైతే. మరి
చేస్తూ ఉంటే అందరూ కూడా నచ్చి మెచ్చి ధర్మరాజును పొగిడారు. రథోత్సవం అయితే మామూలుగా జరగలేదు. అసలు ఆ జనాల్లో మనం మామూలు మనుషులు పోతే మాత్రం చచ్చిపోతారు, తొక్కిపారిన అవుతారు. సో అది అయిపోయిన తర్వాత మేము వచ్చేసి ఇక్కడ పక్కనే ఒక 2 టెంపుల్స్ ఉన్నాయి. ఇది ఒకటేసి వరాహస్వామి ఒకటి ఉన్నది. ఇది కూడా టెంపుల్ మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, వెంకటేశ్వర స్వామి ఉంటారు లోపల. ఈ టెంపుల్ని ఒకటైతే కవర్ చేసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంది. ఇది మొత్తం ఆ మెయిన్ టెంపుల్ పక్కనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి శివుడు టెంపుల్. ఇది వినాయకుడి టెంపుల్కి పై సైడ్గా ఉంటుంది. దీంట్లో శివ పార్వతులు వీళ్ళందరూ ఉంటారు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. మీరు వెళ్తే ఖచ్చితంగా దీన్ని కూడా విజిట్ చేసుకోండి. దీనికంటే టెంపుల్కి ముందు మనకి ఈ విగ్రహాలు ఉంటాయి. ఇవి చాలా బాగున్నాయి అన్నమాట. అంటే వినాయకుడిది ఉన్నది, శివుడిది ఉన్నది, నంది, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడే దర్శనం అయితే ఫినిష్ అయిపోయింది. సో లోపల వినాయకుడిని తప్ప సో మిగతా వేరే 2 టెంపుల్స్ ఉన్నాయి. రథోత్సవం మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe the channel and like the video.